ఫ్యూచర్ సిటీలో ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు జరిగే గ్లోబల్ సమిట్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిరథ మహారథులు హాజరు కానున్నారు. ఆరంభ వేడుకలో ప్రముఖ ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు ప్రసంగించనున్నారు. నోబెల్ బహుమతి గ్రహీత ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ, వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సీఈఓ జెరోమ్ జుర్గెన్స్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్, దిగ్గజ పారిశ్రామికవేత్తలు గౌతమ్ అదానీ, అనంత్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, జి మల్లికార్జునరావు, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా హాజరు కానున్నారు. సదస్సుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల సీఎంలు, తెలంగాణ గవర్నర్ సహా జాతీయ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల చైర్పర్సన్స్, వివిధ రంగాలకు చెందిన నిపుణుల్ని ఆహ్వానించారు. ఇక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, యునిసెఫ్ ప్రతినిధులతో పాటు బీసీజీ, మైక్రాన్ ఇండియా, హిటాచీ ఎనర్జీ, ఓటూ పవర్, గ్రీన్కో, అపోలో హాస్పిటల్స్, ఐఐటి హైదరాబాద్, నాస్కామ్, సాఫ్రాన్, డిఆర్డీఓ, స్కైరూట్, ధృవ స్పేస్, అమూల్, లారస్ ల్యాబ్స్, జిఎంఆర్, టాటా, రియాల్టీ, కోటక్ బ్యాంక్, గోల్డ్మన్ సాచెట్స్, బ్లాక్ స్టోన్, డెలాయిట్, క్యాపిటల్ ల్యాండ్, స్విగ్గీ, ఏడబ్ల్యూఎస్, పీవీఆర్ ఐనాక్స్, సికియా ఎంటర్టైన్మెంట్, తాజ్ హోటల్ తదితర సంస్థల ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొంటారు. ఇక ఈ గ్లోబల్ సమ్మిట్ కి అతిరథ మహారథులు రాబోతున్నారు. దీనికి సంబంధించి రూట్ అంతా కూడా క్లియర్ చేశారు. వారందరూ ప్రయాణించే ఆ దారిని ఇప్పటికే క్లియర్ చేసి ట్రాఫిక్ నిబంధనలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ధనలక్ష్మి, తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తెలంగాణ పోలీస్ శాఖ చాలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టుగా మనం చెప్పాల్సింది. 2 రోజుల పాటు ఈ రోజు రేపు జరగబోయే ఈ సమ్మిట్ కి సంబంధించి కూడా 6,000 మంది పోలీసులు వాళ్ళంతా భద్రత నిర్వహిస్తున్నారు. ఇంకా 1000 కెమెరాలతో కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంతాలకు సంబంధించి కూడా నిఘా నీడలో ఉండబోతుంది. ఇప్పటికే ఈ సమ్మిట్ జరిగే ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కేవలం పాసులున్న వ్యక్తులను మాత్రమే లోపడారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం సంబంధించి కూడా తెలంగాణ అభివృద్ధి కోసం ఇటు గ్లోబల్ సమ్మిట్ చెప్పుకుంటుంది. తెలంగాణ రైజింగ్ పేరుతో కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తుంది. ప్రపంచ దేశాల నుంచి కూడా చాలా మంది వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రముఖులంతా కూడా ఈ సమ్మిట్ లో పాల్గొనబోతుంది. దీనికి సంబంధించి కూడా ఈసారి కని విని ఎరగని రీతిలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. ఎందుకంటే గడిచిన నెల రోజులుగా ఈ సమ్మిట్ ని విజయవంతం చేసేందుకు ప్రపంచ దేశాలకు సంబంధించిన కూడా వ్యాపార దిగ్గజ కంపెనీలను కూడా ఈ సమ్మిట్ లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. కేవలం దేశీయ సమస్యలే కాకుండా వివిధ దేశాలకు సంబంధించిన ప్రముఖ కంపెనీలు, ఎందుకంటే టెక్ కంపెనీ కావచ్చు, వివిధ రంగాలకు సంబంధించి ఇటు వాణిజ్యానికి సంబంధించి కావచ్చు, ఆటోమొబైల్ సంబంధించి కావచ్చు, ఏఐ సంబంధించిన పూర్తిగా అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన జోడించే అన్ని కంపెనీలకు సంబంధించి కూడా ఈసారి పెద్ద మొత్తంలో ఈ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనబోతుంది. ఇక దీనికి సంబంధించి కూడా ఇప్పటికే గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంతాలకు సంబంధించి కూడా చాలా బందోబస్తును ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. సమ్మిట్ జరిగే ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే ఆంక్షలు, ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి కూడా గ్లోబల్ సమ్మిట్ కి వెళ్లే ప్రాంతానికి సంబంధించి ప్రసారానికి పోలీసులు పూర్తిగా ట్రాఫిక్ డైవర్షన్ సంబంధించిన ఆంక్షలను కూడా అమలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా పాసులు ఉన్న వ్యక్తులు మాత్రమే అనుమతించే విధంగా ఇప్పటికే పోలీసులు అక్కడ భద్రతా చర్యలను ఏర్పాటు చేశారు. గడిచిన వారం రోజులుగా డీజీపీ అధికారులతో పాటు కింద స్థాయి అధికారులు కూడా భద్రతతో పాటు రూట్ మ్యాప్ తో పాటు అటు సమ్మిట్కి వచ్చే ప్రతినిధులకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఏర్పాటు చేసినట్టుగా చెప్పాల్సి ఉంది. దీంతో తెలంగాణ రైజింగ్ పేరుతో కూడా తెలంగాణ ప్రభుత్వం 3,000 కోట్ల పైచీలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి కూడా ఈసారి టార్గెట్ గా పెట్టినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన కొన్ని రోజులుగా తెలంగాణకు సంబంధించి కూడా ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న నేపథ్యంలో ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది చాలా కీలక పాత్ర పోషించబోతుంది. ఇక 4th సిటీకి సంబంధించి కూడా చాలా భవిష్యత్తు ఉండబోతుందన్న ఉద్దేశంతో కూడా ఈ సమ్మిట్ ని విజయవంతం చేసేందుకు తెలంగాణ ఇటు ప్రభుత్వంతో పాటు పోలీసులు కూడా చాలా కట్టుదిట్టమైన చర్యలు చేసినట్టుగా చెప్పుకోవాలి. థాంక్యూ కిరణ్.